హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి స్థానిక సంస్థలకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన వివిధ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగినాయి. దగ్గరగా జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు వైసీపీ గెలుచుకుందాం. అది కూడా కూటమి పార్టీలు 164 మంది ఎమ్మెల్యేలు గెలిచి థంపింగ్ మెజారిటీతో గెలిచి ఒక పక్క వైసీపీకి ఎల్ఓపీ స్టేటస్కి కన్వెన్షన్ ప్రకారం రావాల్సినటువంటి 18 సీట్స్ రాకుండా ఎల్ఓపీ స్టేటస్ లేని వైసీపీకి స్థానిక సంస్థల్లో ఇంతలా గెలిచారు. అది కూడా అధికార కూటమిని కాదనుకొని వైసీపీ 39 స్థానాల్లో ఉప ఎన్నికల్లో గెలిచిందంటే ఇది అంత ఈజీగా తీసుకోవాల్సిన అంశం కాదు. నంబర్ 1. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా కూటమి పార్టీ ఓడిపోయింది. అక్కడ కూటమి పార్టీలు ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఓడిపోయి వేరే వ్యక్తి గెలిచారు అక్కడ. సో క్లియర్గా మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా అవనివ్వండి, రైతాంగం పరంగా అవనివ్వండి, లేకపోతే వెల్ఫేర్ పరంగా అవనివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి పరంగా అవనివ్వండి, ఈ అంశాల్లో ఒక్క అంశంలో కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం తర్వాత విషయం, నెరవేర్చే దిశగా అడుగు లేలేదు కాబట్టి ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. నంబర్ 1. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇంత బ్రూటల్ డిఫీట్ని చవి చూశారంటే, అది కూడా లోక్సభ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ స్థానాలు మెండుగా గెలిచిన తర్వాత కూడా స్థానిక సంస్థల్లో మీకు భంగపాటు ఎదురైందంటే ప్రజలు మీరు ఇచ్చిన హామీలు పట్ల వాటి ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా జరగట్లేదనేసి ఎంత సీరియస్గా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఒకటి, నిరుద్యోగ యువత మీరు ఉద్యోగ కల్పన చేస్తామని అధికారంలోకి వచ్చి ఉద్యోగం ఇవ్వకపోవడం వల్ల ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు అవనివ్వండి, స్థానిక సంస్థల ఉప ఎన్నికలు అవనివ్వండి, రెండిట్లో కూడా నిరుద్యోగ యువతకి ఇంపాక్ట్ చాలా క్లియర్గా ఉంది. అట్ ద సేమ్ టైం రైతాంగం యొక్క ఇంపాక్ట్ కూడా ఈ ఎన్నికల్లో చాలా ప్రస్ఫుటంగా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే మీరు రైతాంగానికి ఇస్తామన్నటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రోజుకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇలా ఈ రకంగా మీరు ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలని సక్సెస్ఫుల్గా మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి మీకు ఈ స్థానిక సంస్థలు అదేదో ఒక జిల్లాలో 2 జిల్లాల్లో జరిగినాయి కాదు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్ఓపీ స్టేటస్ లేని వైసీపీకి ఇంతలా గెలిచిందంటే మీ పాలన రైట్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు, మీ పాలన పట్ల ప్రజలు, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు సముఖంగా లేరు అనేదానికి ఒక ఇండికేషన్ ఇది. దీన్ని మీరు సీరియస్గా తీసుకొని ఇక నుంచన్నా మీరు పాలన పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టి పెట్టి వెల్ఫేర్ చేసి ఎన్నికల హామీలు ఇంప్లిమెంట్ చేసి రైతాంగానికి మీరు ఏవైతే ఇస్తామని చెప్పారో అవి ఇచ్చి, మహిళలకు ఇస్తామన్న ఇచ్చి 6 గ్యారెంటీలు చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కొంచెం గౌరవప్రదమైన విజయం దక్కేదానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ అడిగితే గత ప్రభుత్వం అనేసి, నిరుద్యోగ యువత ఉద్యోగం అడిగితే గత ప్రభుత్వం అనేసి, రాష్ట్రంలో ప్రజలు ఏ సమస్య కోసం సాల్వ్ చేయండి అని అడిగినా గత ప్రభుత్వం ఏం మిగిల్చుకుంటూ వెళ్ళిపోయిందని ఒక కుంటి సాకు చెప్పుకుంటూ గత ప్రభుత్వం అనే పాట కోరస్ పాడితే ఇది శాంపిల్ మాత్రమే. ఒక ఎమ్మెల్సీ 39 స్థానాల్లో ఉప ఎన్నికల్లో వైసీపీ గెలవడం అనేది శాంపిల్ మాత్రమే. ఇట్ ఈజ్ ఎ క్లియర్ కట్ వార్నింగ్ టు ద కూటమి పార్టీస్. మీరు ఇదే డైరెక్షన్లో కానీ ఇక నుంచి ఇలానే పాలన పరంగా ముందుకెళ్ళగలిగితే రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా మీకు ఇలాంటి బ్రూటల్ డిఫీటే చవి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మీరు నమ్మబలికిచ్చిన మోసపూరితమైన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీల పరంగా, అది రైతులకు ఇస్తామన్న రైతు భరోసా అవనివ్వండి, మహిళలకు ఉచిత బస్సు అవనివ్వండి, మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు డబ్బులు అవనివ్వండి, నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అవనివ్వండి, ఇలా రైతులకి రైతు భరోసా అవనివ్వండి, ఇలా మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని నమ్మి ప్రజలు ఆశతో ఓట్లేశారు. మీకు పేద ప్రజలు ఆశతో వేసిన ఓట్లను వాళ్ళ ఆశల మీద మీరు అడియాసలు వాళ్ళ ఆశల్ని మీరు అడియాసలు చేస్తే రిజల్ట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. సో మీరు చేయాల్సిన పని పాలన సక్రమంగా చేయడం, అది కూడా వెల్ఫేర్తో కూడుకున్న పాలన చేయాలి. వెల్ఫేర్ కుదరదు, వెల్ఫేర్ చేయం, ఖజానాలో డబ్బులు లేవు, డబ్బు సంపాదన మార్గాలు నాకు చెప్పండి అంటే డబ్బు సంపాదన మార్గాలు మీకు చెప్పి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఉంచే బదులు డబ్బు సంపాదించేవాడే ముఖ్యమంత్రి అవుతాడు కదా. మీరు దిగిపోతే డబ్బు సంపాదించడం చేతకానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు? సంపద సృష్టిస్తానని చెప్పి పెద్ద మాటలు చెప్పడం ఎందుకు? సో మీకు సంపద సృష్టించడం మీ వల్ల కాదనేసి చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో మీకు సంపద సృష్టించడం చేత కాదు, పేదలకు వెల్ఫేర్ ఇవ్వడం చేత కాదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు. ఇవ్వడం చేత కాకపోవడం వల్లనే మీరు ఇవ్వట్లేదు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి
మీరు ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు ప్రజల మధ్యకు సెక్యూరిటీ లేకుండా ప్రజల దగ్గరికి నిర్భయంగా మీరు కానీ మీ కూటమి పార్టీలు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ వెళ్ళగలిగితే ప్రజలు ఏ రకమైన భావంతో ఉన్నారో మీకు చాలా క్లియర్గా చెప్పగలుగుతారు. కాకపోతే మీరు సెక్యూరిటీ వలయం దాటి వెళ్ళే పరిస్థితి లేదు. కొద్ది దూరాలకు కూడా హెలికాప్టర్లకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. సో మీకు అనుకూలమైనటువంటి మీడియా మిమ్మల్ని మెస్మరైజ్ చేయొచ్చు, మీకు మాయ చేయొచ్చు, మిమ్మల్ని ఎప్పుడు భజనలో ముంచి తేల్చొచ్చు. కానీ ప్రజలు హ్యాపీగా లేరు మీ పాలన పట్ల అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు. అది కూడా ఈ తీర్పులో కూడా టీడీపీ పార్టీలు లేకపోతే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయని ప్రలోభాలకు వాళ్ళు చేయని యాక్టివిటీ లేదు. ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో ఓటర్లను అన్ని రకాలుగా చేశారు. స్టిల్ వైసీపీ గెలిచిందంటే మీ పాలన పట్ల ప్రజలు హ్యాపీగా లేరు. మీరు ఇస్తామన్నటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ప్రజలు మీ పట్ల అసలు సముఖంగా లేరు. మీరు నిరుద్యోగ యువతకు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు కల్పించకపోవడం వల్ల ప్రజలు హ్యాపీగా లేరు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులు సాధించడంలో మీరు ఫెయిల్ అయిపోతున్నారనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువత హ్యాపీగా లేరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి, అంతేగాని ప్రజల్ని మార్చి ప్రలోభపెట్టి రాజకీయాలు దయచేసి చేయొద్దు. ఇందాక నేను గ్రోక్లో చూసా చంద్రబాబు నాయుడు పొలిటికల్ ట్రాక్ రికార్డ్ అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో కుటుంబాలని విడగొడతారు, కరప్షన్ చేస్తారు, కులాల్ని ప్రాంతాలని విడగొట్టి రాజకీయం చేస్తారనే భావన గ్రోక్లో ఉంది. ఆయన ఎప్పుడు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేశారనేది గ్రోక్లో ఎక్కడే కనపడలా. సో చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా ఒకటే, కులాల్ని ప్రాంతాలని విడగొట్టి రాజకీయాలు చేయడం, కరప్షన్తో సంపాదించిన డబ్బుతో రాజకీయాలు చేయడం, లేకపోతే అక్రమార్జనతో సంపాదించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి రాజకీయాల్లో పెట్టేయడము, లేకపోతే క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళందరినీ రాజకీయాల్లో పెట్టేసి నయానో భయానో ఎన్నికని గెలవడం తప్ప ప్రజల మద్దతుతో మోసపూరితమైన హామీలు లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు వస్తే మంచి జరుగుద్ది అని నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఎక్కడన్నా ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో అంటే పొరపాటును కూడా లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ ట్రాక్ రికార్డు చూసుకుంటే నయవంచన మొత్తం మోసపూరితమైన హామీలు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులు, హామీలు ఇంప్లిమెంట్ చేయండి అని అడిగితే సొంత కుల మీడియాను అడ్డం పెట్టుకొని అవతల మీద బురద జల్లే ప్రయత్నాలు. ఇవి తప్ప చంద్రబాబు నాయుడు గారు తన పొలిటికల్ ట్రాక్ రికార్డు మొత్తం చూసుకుంటే ఎప్పుడు కూడా చెప్పిన మాట మీద నిలబడి చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. సో చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్నికల్లో గెలిచేదానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని, ప్రతి అంశాన్ని వాడుకుంటారు. అది కులాన్ని, ప్రాంతాన్ని, మతాల్ని అవసరమైకుంటే, డబ్బుని, మీడియాని, ఇంకా ఏ రకమైన అంశం అవసరం పడుద్ది అనుకుంటే ప్రతిదాన్ని వాడుకొని గెలవాలని ఒక దుర్బుద్ధి కలిగినటువంటి వ్యక్తి. ఆ దుర్బుద్ధితో గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు అవనివ్వండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవనివ్వండి, లేకపోతే పెట్టుబడుల సాధన అవనివ్వండి, అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ని పరుగులు పెట్టిస్తానని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా రైట్ డైరెక్షన్లో వెళ్ళట్లా. మెయిన్ అది రైట్ డైరెక్షన్లో వెళ్ళకపోయినా ఈవెంట్ మేనేజ్మెంట్తో ఏదో జరుగుతుందని నమ్మబలికిస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది ముమ్మాటికి ఆమోదయోగ్యమైంది కాదు కాబట్టి స్థానిక సంస్థల్లో వీళ్లకు చాలా పర్ఫెక్ట్గా బుద్ధి చెప్పారు ప్రజలు. ఇప్పుడు కానీ మేలుకోకుండా ఉంటే ఇక నుంచి కూడా మీరు చెప్పిన మాట నిలబెట్టుకునే దశగా మీరు రాజకీయ ప్రయాణం లేకపోతే 2029లో మీరు 3 కాదు కదా ఇంకో 30 పార్టీలను కలుపుకున్న ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించడం మాత్రం తథ్యం. థ్యాంక్ యూ.